హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే నా పేరు సురేష్ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం హిట్ టీవీ ద్వారా ప్రసారం చేసే ప్రతి ఒక్క న్యూస్ ప్రసారం చేసే ప్రయత్నం రోజు రోజుకు మీ ముందు ఉంటున్నాం దానికి సంతోషంగా ఉందని చెప్పేసి దాదాపు పాఠశాల విద్య ఇకపై 12వ తరగతి దాకా పై స్కూళ్లకు స్థాయి నుంచి పెంచే యోచన విద్యార్థుల డ్రాప్ అవుట్లను నివారించేందుకే ఈ యొక్క కార్యక్రమం ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి 10వ తరగతిలో ఉత్తీర్ణులై ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాల ప్రగతిపై నివేదిక సమర్పించాలంటూ కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న ఒక సమీక్ష నిర్వహించడం అయితే జరిగింది అయితే విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఆయా శాఖకు చెందినటువంటి ఆఫీసర్లంతా కూడా విద్యాశాఖకు ఆఫీసర్లకు చెందినటువంటి ఆఫీసర్లంతా కూడా ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ పోర్ట్ఫోలియో మిగిలినటువంటి అన్ని మినిస్ట్రీస్ కూడా తెలంగాణ రాష్ట్ర సీఎంకే ఉంది కాబట్టి ఆ యొక్క శాఖలకు చెందినటువంటి ఆఫీసర్లు కూడా ఆ యొక్క మీటింగ్లో పాల్గొనడం అయితే జరిగింది అయితే ఆరా తీశారు అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి లేకపోతే గవర్నమెంట్ చదివినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా మళ్ళీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఎందుకు రావడం లేదు ఆ డ్రాప్ అవుట్స్ అంతా కూడా ఎందుకు దేనికి కారణం అంటూ కూడా ఆయా ఆఫీసర్లకు అయితే అడగడం అయితే జరిగింది అందులో ఉన్నటువంటి అంతా కూడా విద్యాశాఖ ఉన్నత స్థాయి అధికారులు కూడా చెప్పారు అయితే మీరంతా కూడా ఏదైతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి పాఠశాల విద్యను ఇకపై 12 దాకా అమలు చేయాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది దానికి మీరంతా సహకరించాలంటూ కూడా ఒక గొప్ప నిర్ణయం అయితే యోచిస్తుందని చెప్పాలి ఈ యొక్క మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల నుండి కూడా స్థాయిని పెంచి అంటే 10వ తరగతి నుండి ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఇటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్స్ అన్ని కూడా 12వ తరగతి వరకు కొనసాగించాలని చెప్పేసి భావిస్తోందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం యోచిస్తుందని చెప్పాలి ఈ అంశం పైన అధ్యయనం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అధికారులను అయితే ఆదేశించారు ఆ యొక్క కార్యకలాపాలు అక్కడ ఉన్నటువంటి జరిగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా యొక్క సమీకరణ చేసి మాకు ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా విద్యాశాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్రాల్లో చూడొచ్చు పలు రాష్ట్రాల్లో పాఠశాల విద్యకు 12వ తరగతి వరకు ఉంటుంది అంటే ఇక్కడ కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు బెంగళూరు ఇటువంటి రాష్ట్రాలలో 10+2 అని చెప్పేసి హయ్యర్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పేసి కొన్ని రాష్ట్రాల్లో ఒడిశా అస్సాం గోవా పరిసర ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక కాలేజీ లేదంటే 10th వరకు ఒక స్కూల్ అంటూ కూడా వేరు ఎందుకు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా మీరు ఒకసారి ఆలోచించాలి దీంతో మీరంతా ఒకసారి తెలంగాణలో కూడా 10వ తరగతి కావచ్చు విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్ ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు 10వ తరగతి ఎందుకు చదవలేకపోతున్నారు ఆయా భవిష్యత్తు కార్యాచరణ ఏంటి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఇలా డ్రాప్ అవుట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అని కూడా ఆరా తీయడం అయితే జరిగింది ఇందుకు తగినటువంటి ఇంటర్మీడియట్ వచ్చేసరికి సంఖ్య తగ్గుతుంది అని ప్రశ్నించారు ఆయా రాష్ట్రాలకు విద్యా శాఖకు సంబంధించినటువంటి 12వ తరగతి వరకు ఉండడం వల్ల డ్రాప్ అవుట్ తక్కువగా ఉంటుందని చెప్పారు అయితే ఆయా రాష్ట్రాలకు ఎడ్యుకేషన్ ఇప్పుడు నార్మల్గా తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొంత మెరుగు ఉన్నసరికి కూడా మనం ఇంకా కొంచెం మెరుగ్గా ఉండడానికి దీనికి ప్రత్యామ్నాయంగా మీరంతా ఆలోచించాలంటూ కూడా ఆయా శాఖకు చెందినటువంటి అధికారులంతా కూడా చెప్పారు ఇప్పటికే మిడ్ డే మీల్స్ కావచ్చు భోజనాలు కావచ్చు మార్నింగ్ టిఫిన్స్ కావచ్చు స్నాక్స్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ స్కూళ్ళన్నీ కూడా అందించినప్పటికీ ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి గొప్ప టీచర్లు బిఎడ్ ఎంఎడ్ ఎంఎస్సి చేసినటువంటి టీచర్లు టెట్ రాసేటువంటి టీచర్లు ఆయన యొక్క శక్తితో ఆయన యొక్క మేధో సంపత్తితో సాధించినటువంటి ఉద్యోగాలను మీరంతా తేలిక తీసుకోవద్దంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది స్కూళ్ళలో బడిబాట కార్యక్రమాలు కావచ్చు లేదంటే బడికి వెళ్ళాలనే ఉత్సాహం స్టూడెంట్స్ తో పాటు టీచర్లు అంటే ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా కల్పించాలని చెప్పేసి ఆయా శాఖకు చెందినటువంటి ఆఫీసర్లకైతే ఆరా తీయడం అయితే జరిగింది ఈ యొక్క డ్రాప్ అవుట్లు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఏ యొక్క డ్రాప్ అవుట్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వాళ్ళను కోరడం అయితే జరిగింది చూడాలి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఫుడ్ ఫెసిలిటీతో పాటు డ్రింకింగ్ వాటర్ మినరల్ డ్రింకింగ్ వాటర్ అక్కడ ఉండే ల్యాబొరేటరీస్ అక్కడ ఉండే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కొన్ని స్కూల్స్లలో అమలు చేసినప్పటికీ కొన్ని స్కూల్స్లలో అర్బన్ ఏరియా సంబంధించినటువంటి కొన్ని పాఠశాలలు ఉన్నప్పటికీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్కూల్స్లలో ఇవన్నీ కొంత కొరత ఉండడం అక్కడ ఉండే ఫరారీ కూడా కావచ్చు అక్కడ ఉండే మౌలిక వసతులు టాయిలెట్స్ సంబంధించినటువంటి గర్ల్స్కి బాయ్స్కి లేనందువల్ల శానిటైజేషన్ లేకపోవడం వల్ల కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళను అయితే
ఇష్టపడుతున్నారని చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంస్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కావచ్చు, అక్కడ ఉండే ఎస్జేటీలు కావచ్చు, ఎస్ఈఎస్ స్కూల్ అసిస్టెంట్లు, ఏ ఒక్క ఇతర టీచర్లైనా కూడా ఒక మండలిగా ఏర్పడి ఆయా పరిసర ప్రాంతాలకు చెందినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా, విద్యార్థులంతా కూడా ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను సేవలను అంటే యూజ్ చేసుకోవాలంటూ కూడా సీఎం యొక్క తాపత్రయం అని చెప్పొచ్చు. ఈ యొక్క కార్యక్రమం జరిగితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రాప్ అవుట్స్ కావచ్చు, ఇటువంటి స్కూల్ని మానేసినటువంటి స్కూల్ డ్రాప్ అవుట్స్ జరుగుతున్నటువంటి ఒక ప్రాంతాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీరంతా దాన్ని డెవలప్ చేయాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కలెక్టర్లు, ప్రత్యేకంగా కలెక్టర్లు, ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డిఓలు, ఎంఈఓలు ఎవరైతే ఉన్నారో వారంతా ప్రత్యేక చొరవ అయితే తీసుకోవాలంటూ కూడా చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ కొన్ని ఎంఈఓ కావచ్చు, డిఓలు కావచ్చు, అటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక పోస్టులకు కొంత టీజీపీఎస్సీ ఇప్పటికే రూపకల్పన చేస్తుంది. ఆయా ఖాళీలకు సంబంధించినటువంటి మేము ఎప్పటికీ టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ ఇస్తామంటూ మీరంతా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఈ విద్యాశాఖ మీద కీలక వ్యాఖ్యలు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం నిన్న జరిగినటువంటి సమీక్షలో. అయితే ముఖ్యంగా అధికారులంతా కూడా నిజంగానే ఇది బాగుందంటూ స్కూల్ డ్రాప్అవుట్స్ ని మనం తగ్గించే వాళ్ళం అవుతామంటూ కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడాలి. విద్యార్థులకి ఎంత ఆకర్షణగా స్కూల్ ఉంటే అంత ఆకర్షణగా స్కూల్కి వెళ్తారనేది మనకు అంతా తెలుసు. కానీ అక్కడ ఉండే ప్రభుత్వ పాఠశాలలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు దీనికి ప్రత్యేకించి ఆకునూరి మురళి ఐఏఎస్ రిటైర్డ్ ఎవరైతే ఉన్నారో దానికి సపరేట్ వింగ్ హెడ్గా ఉన్నారో, దానికి సంబంధించినటువంటి అనేక చొరవలు కూడా తనకు తీసుకోవాల్సిన కార్యక్రమం అవసరమైన ఉంది. ఆయా శాఖకు చెందినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆకునూరి మురళి సారథ్యంలోనే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనను స్పెషల్ ఆఫీసర్గా నియమించడం అయితే జరిగింది. చూడాలి ఆయన పనితనం ఎలా ఉంటుంది. రాబోయే భవిష్యత్తు కాలంలో ఈ ప్రైవేట్ స్కూల్కి దిట్టగా, ప్రైవేట్ స్కూల్కి క్వైట్ ఆపోజిట్ గా మన స్కూల్స్ ఉన్నాయి. దానికి ఒక కాంపిటేటివ్ వరల్డ్ లో ప్రిపేర్ అయ్యే విద్యార్థులకంతా ఆహ్వానం పలుకుతుందంటూ ఇప్పటికే ఆ ఆఫీసర్లు చెప్పడం అయితే జరిగింది. ఈ ఆఫీసర్లంతా కూడా అంతా కూడా తమ స్వయం కృషితో పిల్లలందరినీ ఆకర్షించే విధంగా, మంచి చదువులు చెప్పే విధంగా, మంచి భోజనాలు పెట్టించే విధంగా అక్కడ పనిచేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడం అయితే జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.